హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు రైడర్ 42. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చిందంటే మేము కొత్త కూడా రైడ్ చేస్తున్నా. వాచ్ ఫర్ వీడియో. ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోయా నేను. ఇక హాయ్ చెప్పు. నా బైక్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినా కానీ అందుకే ఏం ఫిట్టింగ్ చేయలే. బాయ్. మంచి పాలేరు కచ్చి పీలేను నాకు ఇంతపటికి. ఇంకా ఇక మనం స్టార్ట్ అయిపోతున్నాయి. మన రాజాజీ చూడాలి. మరి బాయ్స్ ఏంటంటే ఇక నేను ఆఫీస్ కాడికి వెళ్ళి ఆఫీస్ కాడికి కూడా వెళ్ళను మ్యాక్సిమం. ఎందుకంటే వెళ్ళి నా బడ్స్ అక్కడ ఉన్నాయి కార్లో. మొన్న వెళ్ళినప్పుడు కార్లోనే ఉండిపోయాను. బడ్స్ తీసుకొని మన ఇంచేలో వెళ్ళిపోతాయి. అక్కడ టిఫిన్ దానికి ఆగుతా లేకపోతే లేదు అదైనా. ఎందుకంటే టైం లేదు నాకు. ఫస్ట్ టైం ఇంపార్టెంట్ కాబట్టి మేము ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఆఫీస్ కాడికి వెళ్ళి నేను బడ్స్ తీసేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి మధ్యలో ఒక 2 minutes అక్కడ జనాలు ఎవరు లేకపోతే టిఫిన్ చేసి వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోతాను. బాయ్స్ అక్కడికి వెళ్ళాక వీడియో అసలు వేరే లెవెల్ ఉంటుంది మీకంతా. సరే ఓకే బాయ్స్, కొత్తగా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఎందుకంటే నేను సైడ్ ఆగాలి. ఇది కెమెరా బాగా షేకింగ్ వస్తుంది. సైడ్ ఆపేసి ఇక నేను ఇక్కడ వీడియో ఆఫ్ చేస్తాను. మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళాక వీడియో మళ్ళా పెడతాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం కాదు. నేను దాదాపు ఇక కూడా ఒక 30 kilometers ఉందన్నాక స్టార్ట్ చేస్తాను వీడియోకి. ఇక్కడ నుంచి మనం సీదా వెళ్ళిపోతాం. ఇంకా మనకి ఎక్కడ మధ్యలో బ్రేక్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే మొత్తం అయిపోయింది మనకి 12 బయట. అయితే కొత్తగూడెంలో మన సైడ్ దగ్గర ఆగటమే. ఇక మధ్యలో ఎక్కడ ఆగేది ఉండదు. కెమెరా ఏంటంటే కొంచెం మనకి ప్లేన్ రోడ్డు ఉన్న దగ్గర ఏమవుతుందంటే మంచిగా ఉంటుంది. కొంచెం ఏమన్నా వేసుకుని బాడీ బెల్ట్ కాబట్టి షేక్ అవుతూ ఉంది. అదే మనం హెల్మెట్ ఆర్డర్ పెట్టా కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది అది. ఎందుకంటే చాలా స్లో ఉంది రావటానికి. ఎవరు లేదు, ఒక్కనే వెళ్తాను నేను. అంటే త్వరగా బాగానే ఉంది ఫుల్గా. చలో వార్ స్టార్ట్. ఇంకొక మనిషి ఉంటే ఏంటంటే మనకి కొంచెం టైం పాస్ అయ్యేది. వెనకటి యాక్చువల్లీ కొంచెం వీడియో తీయడానికి కానీ సపోర్ట్ ఉంటుంది. మనం ఏంటంటే ఎవరిని తీసుకుపోతాడు, మళ్ళీ వేరే టైం తీసుకుపోతే వాడు ఇబ్బంది పడతాడు. మనకి వాడికి ఏమో నచ్చదు. నేను ఎవరిని మాట్లాడలే, ఎవరిని సెట్ చేయలేదు కూడా. అంటే మా కూరగాయల కార్తీక్, విజయ్ వీళ్ళు ఏమన్నంటే సెట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్కి ఏమంతా ఇటల్లట్టు డిస్మాండ్ అయిపోయారు, ఇటల్లట్టు వెళ్ళిపోయారు అనేది ఒక్కనే. ఇక ఏంటంటే మనం వాడికి ఇలా స్టార్ట్ అయినా గాయస్ పాపం చిన్న కుక్క పిల్లని ఉడదొక్కేసి వెళ్ళిపోయాడు. ఆగండి బస్సు వస్తుంది. మళ్ళీ ఏమన్నా దొక్కిద్దామా దాన్ని. అరే తొక్కమోకరా బాబు ప్లీజ్. చిన్నది పాపం ప్రాణాల్లో కొట్టుకుంటుంది. అది అమ్మ కట్ చేసిండే తొక్కేయలే.
పాపం నా కొడుకు దొక్కిచ్చిండు. అరే కొంచెం ఈ కుక్కల మీద కూడా విశ్వాసం చూపించండి రా, మనుషుల మీద కాదురా బాబు. అది చూడండి పాపం కొట్టుకుంటుంది ప్రాణంతో. బాగా నా కడుపు వాటర్ కూడా లేవు కరెక్ట్ టైం అయిపోయటానికి దానికి. బేబీ లేవే ప్లీజ్. సారీ, ఎవడు దొక్కిచ్చిండో దేవుడా, కొంచెం దీన్ని కాపాడయ్యా. అమ్మా, అంటే బాడీ మీద ఎక్కడ దొక్కిలే కానీ వాడు మూత దొక్కిచ్చిండు, మూత తగిలింది. ఏ లేరా ప్రాణాలైనా పల్లెం వేస్తా, కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే ఎన్నాళ్ళైనా. సారీరా, అరే బాయ్. చెప్తున్నా, మీ ఇంట్లో కుక్కని చూసుకున్నట్టు చూసుకోండి, బయట ఏ కుక్క పిల్ల కనపడ్డా. నా కూడా దొక్కిచ్చిండు చిన్న పిల్ల, పాపం నెల పిల్ల అది. కళ్ళు ఎందుకు కనపడలేదా నా కొడుక్కి. ఒక్క నిమిషం బాబు దాని ప్రాణం. అలా నా కొడుకు చెప్తాను, ఎప్పుడైనా ఏ కుక్క కనపడ్డా మన ఇంట్లో పెంచుకున్న కుక్కలాగా చూడండి. చిన్న ప్రాణం అది వచ్చి నా నెల అవుతుంది అనుకుంది, అంటే భూమి మీదకి దాన్ని తెప్పించి పడుతుంది. తెప్పించి నా కొడుకు ఆగి కొంచెం వాటర్ పోసినా పడిపోయింది. నేను వచ్చేకల్లా నా దగ్గరేమో వాటర్ లేకపోతాం అంటే ఆమె ఎవరో కనపడ్డారు ఆంటీ వాళ్ళు, వాళ్ళని అడిగితే ఇక తీసుకురావడానికి వెళ్ళారు. మీరు కాదనంటే సేఫ్టీ ఉండాలి, పాపం వాటికి కూడా సేఫ్టీ ఇవ్వండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఏమన్నా, మీరేమన్నా వాటిని అంటేనే అవి అంటే తప్ప ఎంత ఉద్యోగాలుగా ఎవరి జోలికి వెళ్ళవు. మనం కూడా అంతేగా, మనలో మన ప్లేస్లో మనం ఉంటాం. ఎవరు మన జోలికి వస్తేనే మనం వెళ్తాం, కానీ మన ఎవరు రాని మనం ఎవరిని గెలుచుకోము. వాటికి ఉంటుంది, ఎందుకంటే అవి ఫస్ట్ సేఫ్టీగా ఉండాలి. మనం ఎంతున్నాం అవి ఎంత ఉన్నాయి చూసుకోండి గాయ్స్. పాపం చిన్న డాగ్ అది. అక్కడికి పాపం నాకు తెలిసి భూమి మీదకి వచ్చి ఒక నెల రోజులు అవుతుంది అనుకుంటే, అంతే. నెల రోజులు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది పాపం అది. చాలా చాలా బాధగా ఉంది నాకు అది చూస్తే. ఏంటంటే మేము కూడా కుక్కని పెంచుకుంటున్నాం, మేము కూడా ఇదివరకు 2 డాగ్స్ పెంచుకున్నాం, ఒక ల్యాబ్ కూడా పెంచుకున్నాం. మనకి లక్కీ అని ఒక చిన్న డాగ్ ఒకటి ఉంది, అది పెంచుకుంటున్నాం. మా ల్యాబ్ ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ మాకు కరెక్ట్గా యానివర్సరీకి మేము తెచ్చుకున్నాం దాన్ని. తెచ్చుకుంటే అది ఏమైందంటే పాపం దానికి ఎండాకాలంగా బాగా ఎండ ఎక్కువ అయిపోయి అది ఏసీ పెట్టి అప్పటికి కూడా ఏసీ ఉంది, అది ఏసీలో ఉండకుండా అది బాగా వాటర్లో తడిచి బయట టబ్లో వాటర్ ఉంటే ఆ టబ్లో తడిచి ఎండకు తిరిగి 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 ఎండ దెబ్బ కొట్టిందండి. ఎండ దెబ్బ కొట్టడం వల్ల ఏమైంది దానికి అంటే బాగా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. మేము హాస్పిటల్లో హాస్పిటల్లో ఏమైందంటే ఆ టైంలో అన్నీ ఇక వైరస్ కుక్కలు వచ్చాయంట హాస్పిటల్కి. మనకు తెలియదు కదా, మనం ఏం చేసామంటే తీసుకెళ్ళాం, అక్కడ పెట్టాం. కాబట్టి ఆ వైరస్ దేనికి అడ్డుకుంది, ఇది ఇంకా బాగా డౌన్ అయిపోయింది. ఇక దీనికి ఒంట్లో ఓపిక లేదు, ఏది పెట్టినా కూడా వామిటింగ్స్ అవుతున్నాయి, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే మా డాగ్ మా చేతికి వచ్చి, కానీ ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది మళ్ళీ. అందుకే డాగ్స్ని చూసుకున్నప్పుడు పెంచుకోవాలన్నా చాలా కేర్ తీసుకోవాలి, వాటి మీద చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. మా లక్కీగాడు ఉంటుంది, మా లక్కీగాడు చాలా హెల్తీగా ఉంటాడు. ఎందుకంటే వాడు దాదాపు మా దగ్గరికి వచ్చి ఒక 5 years అవుతుంది. వాడికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాము. ఎందుకంటే మన ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటుంది ఇది ఎప్పుడు. ఏంటంటే ఇక మాతోనే ఉంటుంది, మాతోనే పనుకుంటుంది, మేము ఎద్దిన అది తింటుంది. అంటే మనకు అదొద్దు ఇదొద్దు అని ఈరోజు చూసుకోదు. మేము కూడా పెట్టకుండా ఉన్నాం, ప్రతిరోజు ఏదైనా పెడతాం. ఇక మాకు ఎంత అల్లరి చేసినా ఏది చేసినా ఇక దాని ఒక మాటను, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది బాగా. అంతేకాదు, కుక్కని పెంచుకొని చూడండి, దాని ప్రేమ మీరు పంచుకోండి, మీ ప్రేమ అది పంచుకుంటుంది. గాయస్ ఒక మాట్లాడితే క్షమించండి. గచ్చేలాగా మేము వెళ్ళిపోతున్నాం.
ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనం కొత్తగూడెం రీచ్ అయిపోతాం. కొత్తగూడెం అంటే కొత్తగూడెం కాదు, కొత్తగూడెం దగ్గరలోనే సుధాకర్ నగర్. సుధాకర్ నగర్లో మనం సైట్ చేస్తున్నాం. సైట్ ఏంటంటే మనం సెంట్రల్ ఏసీ పెడుతున్న ఫంక్షన్ హాల్లో సెంట్రల్ ఏసీ అంటే వేరే లెవెల్ ఉంటుంది అంతా. అది దాదాపు 25 ఫీట్స్లో పెట్టాలి హైట్లో. మాకేంటంటే మ్యాన్ పవర్ లేదు కాబట్టి మాకు కొంచెం టాస్క్ అవుతుంది. అక్కడ మేము అక్కడ వర్క్ చేసే వర్కర్స్తో మాట్లాడి సెట్ చేసాం. నేను ఒక 10 రూపీస్ ఇద్దాం. వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త జాబ్స్ ప్రొవైడ్ చేసింది. ఏంటంటే వాళ్ళని ఆర్మీకి తీసుకుంటుంది, పోలీస్కి తీసుకుంటుంది, మిగతా ఎక్సెట్రా అన్నిటికి తీసుకుంటుంది. వాళ్ళని వెనక ఇట్లా రోడ్ల మీద ఉండి కొంచెం వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏంటంటే మేమేంది ఇంత బతికి ఇట్లా వర్క్ చేసుకుంటున్నాం అంటే గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకుంది. వాళ్ళకు కూడా కొన్ని జాబులు ప్రొవైడ్ చేయాలి మనం అనేది చేస్తుంది. ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగే ఇక అన్ని జాబ్స్ చేయవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళు డైరెక్ట్కి వెళ్తాం కాదు జాబ్ కోసం, గవర్నమెంట్ వీళ్ళని సెలెక్ట్ చేసుకొని జాబులు ఇస్తుంది. గాయస్ ఏంటంటే ఇక మనం చాలా అయిపోయింది, ఇక లెంత్ అయిపోయింది వీడియో. ఇంకొక 10-20 మినిట్స్ అయితే మనం రీచ్ అయిపోతాం మన లొకేషన్కి. ఎగ్జిట్ మనం వచ్చేసాం కూడా దగ్గరికి. ఏంటంటే ఇక మనం ఇంకో పర్సన్ ఉంటే మనకి ఏంటంటే టైం పాస్ అయ్యేది, కొంచెం ఏదో ఒకటి మాట్లాడడానికి కానీ ఏదైనా. ఇక గాయస్ మీరు అక్కడికి వెళ్ళాక స్కిప్ చేయకుండా చూడండి వీడియో. Shit from the drama. Coming out and send you to your mama. Mr. Whip, the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. Shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. భయ్యా వచ్చేసామనుకో సుజాత నగర్.
టికెట్ వచ్చేసాం. ఇదే ఫంక్షన్ హాల్. ఏంటంటే నేను వచ్చాను కానీ ఇంకా 2 ఇండోర్లు పెండింగ్ ఉంది. అవి అయిపో చేసుకోవడానికి వచ్చాను. నాకు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది. అందుకని ఒక్కనే వచ్చిన మన బుజ్జిగాన్ని వేసుకొని. ఓకే గాయస్, వాచ్ ఫర్ వీడియో. ఇప్పుడు సెటప్ తీయాలి. ఏమన్నా పెద్దగా అయిపోయింది మనకి. ఇదంతా ఫ్రీగా ఉంది. భద్రంగా రాసి పెడతా దీన్ని. అప్పుడు తీయలే కానీ జాగ్రత్త పెట్టుకోవాలి. అదే ఓకే గాయ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా ఉండదు, అసలు థ్రిల్లింగ్ ఉంటుంది అంతా. ఓకేనా? చలో రైట్. ఇదే బాహుబలి సంస్థానం. మామూలు ఉన్నది. 3-4 నెలలు పట్టిద్ది. 3-4 నెలల కంటే ఎక్కువ పట్టిద్ది. నేను సీలింగ్ కాన్సెప్ట్ అక్కడికి వస్తానండి. వచ్చి రెడీగా ఉండు. ఏంది వాళ్ళు రాలే ఇంకా? అన్నీ అయిపోయినాయి మ్యాక్సిమం. ఇదొకటి, 2, 3, 4, 5, 6. ఇంకా 2 స్టేజ్ మీద రావాలి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి రావాలి. కొత్త అయిపోతుంది ఇక. ఏమో మిషన్ ఏంటంటే ఇది ఇండోర్ ల్యాప్టాప్ని తయారు చేయించాం. ఏం చెప్తారంటే అది హైట్ ఎక్కువ అయింది స్టేజ్ మీద వేసుకోవడానికి. వేసుకోవడానికి హైట్ ఎక్కువ అయింది స్టేజ్ మీద. ఒక స్టెప్ తగ్గించుకొని మళ్ళీ దాని మీద వేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు. ఒక స్టెప్ తగ్గించారుగా, అది తగ్గించి దాని మీద వేయాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఇదే ఒక 3 అడుగులు ఉంది స్టేజ్ కింద బేస్. మళ్ళీ వాళ్ళకి ఓవర్ హైట్ అయిపోద్దని ఒక స్టెప్ తగ్గిస్తారు. ఇక పైనాడో ఉంది చూడ అసలు. గాయస్ ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు మొత్తం సెటప్ అంతా పైన పెట్టేసుకున్నారు. ఇక ఇప్పుడు ఇటు సైడ్ ఎట్లున్నాయో సేమ్ ఇప్పుడు అటు సైడ్ కూడా అంతే. మళ్ళీ వెల్డింగ్ చేసి ఇప్పుడు దానికి మనం పుల్లీస్ పెట్టి మళ్ళీ ఫిజ్జాలుగా వెల్డింగ్ చేస్తున్నారు. ఇప్పుడే సెటప్ అయిపోయింది. అంటే ఇటు సైడ్ అయిపోయింది ఆల్రెడీ ఒకటి, అటు సైడ్. ఇక గాయస్ ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవడానికి వచ్చింది దగ్గరికి. ఇక అయిపోయింది మొత్తం, లిఫ్టింగ్ అయిపోయింది. ఇక వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకొని వాటికి థ్రెడ్డింగ్ రాడ్స్ కింద సపోర్ట్ చేసుకొని పెట్టేసుకోవటం. ఇక మనం మిషన్ ఆపరేటింగ్ చేస్తున్నాం మన మీద. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో, అందుకే మనం ఆపరేట్ చేయడానికి వచ్చాము. కదా మనం మళ్ళీ దానికి సపోర్ట్ ఏం చేసామంటే మేము తాడు కూడా కట్టుకున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇది వైరు ఫుల్ స్ట్రాంగ్. ఇప్పుడు ఏంటంటే మనకి ఫంక్షన్ లెఫ్ట్ సైడ్ అవుట్ డైనింగ్ అది మొత్తం ప్యాక్ చేసి పడేసాం. ఎందుకంటే మొత్తం సిమెంట్తో మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. మొత్తం ప్యాక్ చేసి పడేసాం. ఓకే గైస్, ఇక లోపలికి వెళ్ళిపోతాం మనం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి పెట్టాను ఫంక్షన్కి. అది చాలా పెద్దగా ఉంటుంది ఫంక్షన్ అసలు. ఒక్కొక్క ఏసీ వచ్చేసి ఒక్కొక్కటి 20 feet అంత హైట్లో ఉంటుంది ఏసీ. కానీ వాటికి ల్యాడర్లు వేసుకొని ఎక్కిచ్చేసే కల్లా మాకు చుక్కగా ఉంటాయి మొత్తం చేయడం. ఇప్పుడు ఆ మిషన్ అంత లెవెల్లో నుంచి సీలింగ్ వచ్చింది. వీళ్ళు ఏంటంటే పెద్దగా కనబడాలి ఫంక్షన్ అని చాలా ఇట్లా పెట్టించారు. మేము మొన్న ఇక్కడ మరందరికి కూడా గాడి చేసాం ఆ ఫంక్షన్లు. దానికి ఏంటంటే దాదాపు ఒక 5 feet కిందకి పెట్టాం. వీళ్ళ పైన అది రేకులు కూడా మొత్తం ఫోమ్తో మధ్యలో ఫిలప్ చేశారు మొత్తం. ఎందుకంటే హీట్ కూడా కిందకి ప్రొవైడ్ కాకుండా. సరే ఓకే గాయస్, ఇక
చలో మనం పైకి వెళ్ళి కూడా అట్లా చూసేద్దాం. ఇక లోపల అంటే మ్యాక్సిమం మనకి ఏం పని లేదు. ఇక నెక్స్ట్ ఇక కాపర్ వైపు చేస్తారు, అప్పుడు వద్దాం మళ్ళా. నేను పైకి వెళ్ళిపోదాం. చలో ఇది బయటికి దారి. ఇంకా ఏంటంటే ఇక మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక నేను ఒక చిన్న స్మాల్ వీడియో తీసేసుకొని బయలుదేరుతా. అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసిన, బిర్యానీ వేసేసిన. ఏడకి వచ్చిన కానీ బిర్యానీ అవుతుంది నా పని. ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాను నేను ఇప్పుడే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏంటంటే పైన ఫ్రంట్ అవుట్డోర్లు ఇవి చూడటానికి ఓ వీడు ఇంకా గట్లే ఇక్కడ ఇది బ్లాక్ పెయింట్ ఏది వేసిండు దీనికి. వాటర్ లీక్ కాకుండా డాంబర్ వేసిండు. ఏంది ఏదో వేసింది సంథింగ్. అవుట్డోర్లు ఇక్కడ పెట్టాలి. చాలా ఎక్కినాం పైకి డైరెక్ట్. అసలు హాయ్ చెప్పు. ఏదో 2 కిలోమీటర్లు ఉంది. ఇది ఎంత బాగుంది వాళ్ళు చూస్తే. చేసాలి దీని మీద నడుచుకుంటా పోయేది. ఏమో బ్యాక్ సైడ్ అవుట్డోర్స్ ఇవి. అటుపక్క 2 నిమిషాలకి అయ్యో అటు సైడు, ఇటుపక్క 2 నిమిషాలకి ఇటు సైడు. ఇప్పుడు ఉండదు అసలు టాస్క్. కాపర్ వైపు లాగేటప్పుడు చుక్కలు కనబడతాయి అసలు. ఎందుకన్నా ఎక్కడి నుంచి లాగాలి? అది గోడమ్మ నుంచి ఛానల్స్ కొట్టుకుంటూ రావాలి. నా బండి అక్కడ ఉంది. డైనింగ్ హాల్. ఈ మాయే ఈ సామాన్లు ఆ రూమ్లో పడేసిరాబో. అదే ఇది రైట్ సైడ్ అవుట్డోర్స్, ఇవి కింద డైనింగ్.